చేయమని చెప్పింది ఇదేనా? మీ ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలన, సోకాల్ ప్రజాపాలన అని అంతగానం చెప్పారు. ఇదేనా? ఫుట్బాల్ ఆడడానికి వచ్చావు అప్పుడే కన్నుబడింది అనుకుంటామా దాని మీద? ఇంతగానం చేశారు. అప్పుడు అంతగానం చెట్లు చూసి ఇన్ని చూసి కూడా మా మీద ఫేక్ అని చెప్పి అన్ని ఎలిగేషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు మొన్న కూడా నైట్ డ్రోన్ జస్ట్ ఆపరేట్ చేశారని చెప్పి ఆ మనిషిని బయటకు తీసుకెళ్లిపోయారు పోలీస్ వాళ్ళు. అంటే మా క్యాంపస్ లో మేము ఏం చేసుకోవద్దా? మేము ఫోటోలు కూడా తీసుకోవద్దా? మీరు చేసిన అరాచకాలు చూపించడానికే కదా మేము ఫోటోలు తీసుకుంది. దాని మీద కూడా మీరు కేసులు పెడితే ఎలా? మేము మా నోరు ఇప్పేది ఎప్పుడు? డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటారు, మాట్లాడాలి కొట్లాడాలని నేర్పించారు. ఇదేనా మీరు కొట్లాడాలి మాట్లాడాలని నేర్పించింది? మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఎట్లా పోరాడి తెచ్చుకున్నాం, మేము ఇప్పుడు కూడా అలానే పోరాడతాం. మాది క్యాంపస్ మొత్తం మాది, ఇక్కడ ఉన్న చెట్లు మావి, మేము కాపాడతాం, మేము తెచ్చుకుంటాం. ఈ ఫైట్ మాత్రం అస్సలు ఆగదండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము మాత్రం మా స్టూడెంట్ యూనియన్ మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటది. ఇది మాత్రం తగ్గేదే లేదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనాలని, ఈ ప్రొటెస్ట్ లో ఉండి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైతే రాలేరో ఇక్కడికి, మీరు సోషల్ మీడియా తరపున మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చాలా మేము కోరుతున్నాం అనమాట. ఆల్రెడీ మేము వీడియోస్ అన్ని బయటకు రిలీజ్ చేస్తూనే ఉన్నాం, ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాం. కొంచెం మీరు కూడా స్టాండ్ మా వైపు తీసుకొని హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.